ఉద్దానం కిడ్నీ సమస్యలపై చర్చించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. పవన్ తో కరచాలనానికి ఎగబడ్డారు. వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ తో పాటు కారులో అమరావతికి బయలుదేరారు పవన్. కాసేపట్లో సచివాలయానికి చేరుకుని ముఖ్యమంత్రితో సమావేశమవుతారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తితో హార్వర్డ్ యూనివర్సిటీ వైద్య బృందం ఉద్దానంలో కిడ్నీ సమస్యపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. వారిచ్చిన నివేదికలోని అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళతారు పవన్. దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపై ప్రధానంగా చర్చిస్తారు. ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్. హార్వర్డ్ వర్సిటీ నుంచి వైద్య బృందం చేసే సిఫార్సులు, ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చిస్తారన్నారు. ఉద్దానం సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ కి వరకు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన టీము, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు కలిసి వస్తున్నారు. వైజాగ్ నుంచి సీఎం గారిని కలిసి వాళ్ళ యొక్క ఇప్పుడు దాకా ఈ రాష్ట్రంలో ఏం చేశారు, రాబోయే రోజుల్లో ఏం చేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ, అలాగే ఉద్దానం సమస్య మీద ప్రభుత్వం ఏమేం చర్యలు తీసుకుంది, హెల్త్ పరంగా అలాగే వాటర్ సప్లై విధంగా ఏం చేసుకుంది అనేది ఒకసారి డిస్కస్ చేసి ఇంకేమేం చేయాలనేది చేశారు. ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ప్రజల్లో అందరికీ, ప్రభుత్వానికి హెల్త్ డిపార్ట్మెంట్ తెలుసు కానీ ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దీని మీద అవగాహన వచ్చింది. చంద్రబాబు, పవన్ మధ్య ఏ విషయాలు చర్చకు రాబోతున్నాయి అనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్. ఇవాళ ఏపీ రాజకీయాలకు సంబంధించి కీలక భేటీ జరగనుంది. ఇవాళ ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబులకు సంబంధించిన భేటీ దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న భేటీ అంటే ఉద్దానం కిడ్నీ సమస్యలకు సంబంధించి, ఉద్దానం కిడ్నీ బాధితుల అంశానికి సంబంధించి ఆ సమస్యను శాశ్వతంగా అంటే రూట్ కాజ్ నుంచి పూర్తి స్థాయిలో పరిష్కారం దిశగా ఒక ప్రయత్నం చేయాలి అనే అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి వస్తున్నారు. అలాగే అక్కడ తాను గుర్తించిన సమస్యలు కానీ, హార్వర్డ్ ప్రొఫెసర్లు గుర్తించిన సమస్యలు కానీ ఒక నివేదిక రూపంలో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని చంద్రబాబు
చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం ద్వారా ఒక తన అభిప్రాయాన్ని కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే ఒక సూచన కూడా ప్రభుత్వానికి చేసే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ల మధ్య ముఖాముఖి అంటే విడివిడిగా కూడా 1-to-1 మీటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు మనకు ఖచ్చితమైన సమాచారం ఉంటుంది. దాదాపు 40 నుంచి 60 నిమిషాలు అంటే దాదాపు గంట సేపు వీళ్ళిద్దరి మధ్య భేటీ 1-to-1 జరిగే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. ఈ 1-to-1 జరిగే భేటీలో అయితే ఖచ్చితంగా వివిధ రాజకీయ అంశాలకు సంబంధించి తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించిన వ్యవహారం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం వ్యవహారం కానీ ప్రత్యేక హోదా విషయం కానీ అలాగే ప్రత్యేక ప్యాకేజీ అలాగే ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తాజా రాజకీయ పరిణామాలన్నిటి మీద ఖచ్చితంగా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అంశం ఉన్నట్లుగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. దీంతో పాటుగా మంజునాథన్ కమిషన్ కు సంబంధించి నివేదిక వ్యవహారం మీద ప్రస్తుతం జరుగుతున్న ఏదైతే ముద్రగడ పాదయాత్రకు సంబంధించి ఇటువంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. దీంతో పాటుగా ప్రధానంగా హార్వర్డ్ ప్రొఫెసర్లు ఏదైతే కిడ్నీ వ్యాధులకు సంబంధించి ఉద్దానంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించి ఒక రీసెర్చ్ చేశారో దానికి సంబంధించిన నివేదిక మీద అంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని లేవనెత్తారో ఈ అంశాన్ని భుజాన వేసుకునే ప్రయత్నం చేశారో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం కిడ్నీ బాధితులకు సంబంధించి కానీ కిడ్నీ వ్యాధులు ఏ జిల్లాల్లో ఉన్నాయో గుర్తించడం మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. సో దీంట్లో భాగంగానే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఒక 3 డయాలసిస్ సెంటర్లతో పాటుగా ప్రకాశం జిల్లా కనిగిరిలో కూడా కిడ్నీ బాధితులు ఉన్న క్రమంలో అక్కడ కూడా డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 2,500 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కిడ్నీ బాధితుల అంశానికి సంబంధించి ఇవాళ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ భేటీ జరుగుతున్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య విడివిడిగా కూర్చునే సందర్భంలో మాత్రం వివిధ రాజకీయ అంశాలు అలాగే జాతీయ రాజకీయాలు అలాగే రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.